సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబా అనుగ్రహం ఆలస్యమైన అది మన మంచికే. బాబా మన ప్రార్థనలకు తప్పక అనుగ్రహిస్తారు. అన్నీ మనం అనుకున్నట్టుగా కాకుండా కొన్నిటికి అవునని, కొన్నిటికి కాదని, మరి కొన్నిటికి కొంతకాలం నిరీక్షించు అని ఆయన జవాబు ఇస్తారు. అవును కదా, నిజమే కదా. మన ప్రార్థన ఫలించడం అనేది ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. మన అర్హత, యోగ్యతలపైన, మన స్థితిగతులపైన, మన కోరికల్లోని సాధ్యాలపైన ఆధారపడి ఉంటుంది. విత్తనం మొలకెత్తి ఆకులు తొడిగి మొక్కగా బ్రతకటం అనే దానిలాగానే మన ప్రార్థన ఫలించడం ఎన్నో విషయాలపైన ఆధారపడి ఉంటుంది. తగిన పరిస్థితులేవో ఎప్పుడు మనల్ని కరుణించాలో బాబాకి బాగా తెలుసు. అవును కదా. భగవంతుడు కరుణ కొరకు మనం ఎప్పుడు వేచి ఉండాలి. మన ప్రార్థనకి బాబా జవాబు ఇవ్వలేదు అంటే ఆయన మన విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షిస్తున్నారని, మనలకు మరింతగా తనకు చేరువ చేసుకోవడానికే అని అర్థం చేసుకోవాలి. ఆయన ఫలితం ఇవ్వటంలో ఆలస్యం జరిగితే అది తిరస్కారం కాదని గ్రహించాలి. దాము అన్న ప్రతి వ్యాపారం ఇతరులలో కలిసి చేయాలని అనుకున్నాడు. బాబాకు అనుమతికై ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం తెరవకనే ఆ వ్యాపారాన్ని వద్దన్నారు బాబా. ముందు దాము బాధపడిన, తక్కిన వ్యాపారస్తులు నష్టపోయినప్పుడు బాబా ఎంతటి దయామయుడో తెలుసుకున్నాడు. కనుక బాబా నా ప్రార్థనను మన్నించలేదు అని అనుకోక ఆయన పూర్తిగా నమ్మి ఏకాగ్రతతో ప్రార్థించాలి. బాబా వెంటనే అనుగ్రహించకపోయినా నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆరాధనలో శ్రద్ధ, అనుగ్రహం పొందటంలో ఓర్పు చాలా అవసరం. అవును కదా. మన నిజ జీవితంలో మనం ఎన్నో సందర్భాల్లో ఇటువంటివి ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎన్నో సందర్భాల్లో ఎంతో ఆలస్యం అవుతూ ఉంటాయి. మన ఫలితం కోసం మనం ఎంతో ఓర్పు వహించాలి. జీవితంలో ఎప్పుడూ భగవంతుడిపైన ఆధారపడాలి. మన ప్రార్థన పైన మనం నిలకడగా ఉండాలి. యోగ్యతతో, భక్తి శ్రద్ధలతో, నిజాయితీతో మన జీవితంలో ముందుకి సాగిపోతూ ఉండాలి. దేవుడి యొక్క నిర్ణయానికి తల ఉంచుతూ ముందుకు సాగిపోతే మనకి రావలసిన ఫలితం దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు. విశ్వాసంతో మనమందరం ముందుకి సాగిపోదాం.